టీ ఎస్టేట్కి అయితే లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాము. 250 రూపీస్ పర్ పర్సన్కి టికెట్ తీసుకుని లోపలికి అయితే వచ్చేసాము. మొత్తం టీ మ్యూజియం అన్నమాట. ఇది ఎట్లా ఉంటుంది, ఎలా తయారవుతుంది, టీ పొడి అనేది ఎలా తయారవుతుంది మొత్తం చూపిస్తున్నాను చూడండి అన్నమాట. చాలా బాగుంది ఇక్కడ అయితే. ఈ స్మెల్ నీకు పడదా? అవునా? కూర్చునేంత ఓపికలు లేవు. ఒక నిమిషం కూడా స్పెండ్ చేయను నేను. జరుగు. ఏబిసిడి అని ఎక్కడ లైన్ ఉండవు. డిఫరెంట్ కనెక్ట్ చేస్తారన్నమాట. ఇదిగో ఇక్కడ అయితే మొత్తం టీ మిషనరీకి అయితే వచ్చేసాము. ఆకు నుంచి టీ పొడి అనేది ఎలా తయారవుతుందని చెప్పేసి ఆకు అయితే ఇక్కడ మొత్తం కోసుకొచ్చి ఇక్కడైతే వేసేసారనమాట. ఇంకా ఒక్కొక్క మిషనరీ నుంచి ఒక్కొక్క ప్రాసెస్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. ఈ ఆకు చివరిగా టీ పొడిగా తయారై వస్తుంది. మొత్తం ఈ మిషనరీ నుంచి మొత్తం జర్నీ చేసుకుంటూ ఆకు వెళ్ళి చివరికి టీ పొడిగా బయటకు వస్తుందన్నమాట. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూడండి మీరు. ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాక ఈ జల్లెడ పైన మొత్తం టీ పొడి అనేది మొత్తం పడుతుందన్నమాట. చివరికి జల్లెడ అయ్యి ఒక్కొక్క టైప్ ఆఫ్ టీ పొడి అనమాట మొత్తం 4 రకాలుగా డివైడ్ అయిపోయి 4 బకెట్లు అయితే కింద పడుతుందన్నమాట. ఇక్కడ టెస్టింగ్ టీ ఎక్కడుందో మరి. టీ ఎస్టేట్ మొత్తం కంప్లీట్ చేసుకొని చూసి బయటకైతే వచ్చాము. అక్కడ టీ తాగాము. టీ అయితే చాలా చెత్తగా ఉందన్నమాట. సో అందుకని ఆ టీ టేస్ట్ బాగాలేదని చెప్పేసి అక్కడ ఉండే టీ పొడి కూడా మేము ఎవ్వరం తీసుకోలేదు. ఇదే అనమాట ఆ టీ ఫ్యాక్టరీ బయట నుంచి వ్యూ ఇలా ఉందన్నమాట. మొత్తం ఇప్పుడు బయటకు వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ అయితే మేము వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి. బట్ టైం అయితే ప్రజెంట్ అయితే చూడాలి ఒకసారి. ఇంకా లంచ్ ఒకసారి కంప్లీట్ చేసుకొని ఎక్కడికి ఏంటి అనేది డిసైడ్ చేసుకుంటాం.